ఈ దశాబ్ద కాలంలో ఇంచుమించు పుష్కర కాలంలో 12 ఏళ్ళ కాలంలో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత బాగా స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భం ఎప్పుడైనా ఉందా? లేకపోతే ఎందుకు పెట్టాము, ఎందుకు ఇట్లా మనం అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. అనిపించిందా? నాకు వచ్చింది. నాకు ఎందుకు ఇవన్నీ అంటే స్ట్రెస్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మనం అంత రిచ్గా పెట్టేసాం, కోవిడ్ వచ్చింది. దాంతో స్టార్టింగ్లో ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఓ రోజు గుడికి వెళ్ళాను, దుర్గమ్మ గుడికి. నేను ఎక్కువ గుడికి వెళ్తే వెళ్ళాలని బిజినెస్ ఇండివిజువల్గా సింగిల్గా వెళ్ళిపోతాను. అమ్మ సరస్వతి రూపంలో కనబడింది. వద్దు ఇంక వదిలేద్దాం దీన్ని, అమ్మేద్దామంటావు, మనకి ఇంత పెద్ద రిచ్ ఉన్న సంపాదించిన డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే నాకు అది సింబల్ ఇచ్చేసిందండి. అమ్మ సరస్వతి రూపంలో ఉండదు కదా దుర్గమ్మ ఎప్పుడు. అది వసంత పంచమి నాకు తెలియదు, అలాంటి ఏం చూసుకోను నేను. నా మనసు బాగలేదు, దీన్ని వదిలేద్దాం అనుకుని వెళ్తే అమ్మ సరస్వతి రూపంలో కనబడి షాక్ అయిపోయాను నేను. ఏడుపు వచ్చేసింది అక్కడ. సో ఆమె క్లియర్గా చెప్తుంది, అందులో డౌట్ లేదు, నీ లైఫ్ ఇంతే, యూ హ్యావ్ లైఫ్ మిషన్. అందుకే లైఫ్ మిషన్ అన్నాను నేను. పోయి ఎన్ని ఓటములు అయ్యే మనల్ని ఏం చేయలేవు. ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసాం మనము. అంటే నాకు డబ్బు సంపాదన లక్ష్యం లేదు, అందుకనే నేను భరిస్తున్నా, హ్యాపీగా ఉండగలుగుతా అంతే. నా లక్ష్యం కమర్షియల్ కాదు. సో ఈ 12 ఏళ్ళ ప్రయాణంలో బాగా హ్యాపీగా అనిపించిన సందర్భం ఏంటి సార్? పిల్లలు ఉద్యోగాలు వచ్చినప్పుడే అండి చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా ఉదయం తిరుపతి నుంచి కుర్రోడు మాట్లాడతాడు, అన్ని జిల్లాల నుంచి మాట్లాడతారు పిల్లలు నాతో. మన దగ్గరే కల్చర్ తక్కువ ఉందేమో అనుకుంటున్నాను. కడప, కర్నూలు, నెల్లూరు అందరు పిల్లలు మాట్లాడి ఉదయం కూడా, సార్ మీరు మాకు ఎంత హెల్ప్ చేశారు సార్, మీరు ఆ రోజు చెప్పిన నాలెడ్జ్ నేను ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు ఎండి వాళ్ళు నన్ను అడిగి ఫోన్ చేసి నేర్చుకుంటున్నారు సార్ అన్నాడు. సో దట్ ఈస్ అది ఎంత ఇదిగా షేర్ చేసుకుంటాడు. అర్థమైందా? నేను క్లాస్ చెప్పినప్పుడు అవి నా డిపార్ట్మెంట్ సబ్జెక్టే, అది మా పై ఆఫీసర్లు నాకు ఫోన్ చేస్తున్నారు సార్, నాకు తెలుసుకోవడానికి, నాకు బాగా తెలుసని, రెఫరెన్స్ వీడికి బాగా తెలుసని. అంటే మీ వల్లే సార్ మేము ఎంత ఇలా అయ్యాము. దానికి ఒకటికైతే నాకు 56 వచ్చింది సార్ ఫస్ట్ పేపరు, మీరు ఇచ్చిన రెండో పేపర్లో 120 వచ్చేసింది సార్, 150కి. అసలు మాకు లైఫే ఇచ్చింది సార్. అది ఎవరికి వస్తుంది సార్? అది ఎవరికి రాదు అసలు. అది అచీవ్మెంట్, ఆ రియల్ అంటే నా ఉద్దేశం అంటే ఎవరు పట్టుకెళ్ళరు కదా ఈ డబ్బుని, సంపదని. ఎవరు, నేనేం పట్టుకెళ్తాను చెప్పి. నీ పిల్లల కోసం కట్టాను కానీ నేను కూడా వాడలేను బిల్డింగ్ని. సో ఎందుకు వాడానంటే నాకు ఉన్న ఆస్తిని అమ్మి చేసాము. బిల్డింగ్ రూపంలో, ల్యాండ్ రూపంలో ఉంది, పొలం రూపంలో ఉంది. ఎవరికి ఉపయోగం అండి అది? ఎవరికి ఉపయోగం? విద్య వ్యవసాయం. సో నాకు విద్య వ్యవసాయం. నేను ఈ సెంటిమెంటల్గా గోదావరి గట్టి పట్టణ పెట్టడానికి అన్నీ కూడా ప్రతి మంచి వాతావరణం ఉండాలి, పిల్లలకి లైఫ్ ఇవ్వాలి అంతే. ఇక్కడ లీడర్స్ దర్జాలండి, 20వ శతాబ్దానికి లీడర్స్ కావాలి. ముఖ్యంగా అది మిస్ అయింది. ఇప్పుడు ఇంటలెక్చువల్స్ ఇంతమంది పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. ఇప్పుడు మనం వెనక్కి ఎదరికి వెళ్ళగలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా రీడిజైన్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ని, రీడిజైన్ చేసుకొని అందరికీ, ఎవరికి ఇప్పుడు అందరూ టెన్షన్స్లో ఉంటున్నారు, ఎవరు ఖాళీగా ఉండట్లేదు, పిల్లలు ఖాళీగా ఉండట్లేదు, తల్లిదండ్రులు ఖాళీ ఎవరు. ఆ చదువు రానివాడు కూడా రోజుకి 100 పేజీలు చదివేస్తున్నాడు మొబైల్ వచ్చిందాడు. సో ఇప్పుడు ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉన్న పరిస్థితికి నిజంగానే మానసిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కూడా ఈ కమర్షియల్ టెండెన్సీస్ ఉండడం వల్ల నేనున్నాను, ఈ మ్యానిపులేషన్ ఎక్కువైపోయిందండి. రియాలిటీస్ తెలియట్లే. ఇంతకుముందు పెద్దోళ్ళని అడిగి తెలుసుకునేవారు, సివిల్స్కి వెళ్ళాలనుకోలేదు, పలం పోటీ ఎక్కడ బాగుంటుంది, ఇలా ఏం చదవాలి, ఇట్లా అనుభవాలు షేర్ చేసుకునేవారు. ఇప్పుడు అనుభవాలు షేర్ అనేది పోయింది. సో ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు అంటే మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే ఒక అనుభవజ్ఞుడిని వాడుకోవాలి, గురువు ఉండాలి, మార్గదర్శి ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకున్నప్పుడే నీకు ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది. ఎందుకంటే వాడి అనుభవాలు ఎప్పుడైతే వచ్చినాయో నీకు, నువ్వు ఆ ఫెయిల్యూర్స్ చేయవు, తప్పులు చేయకపోతే ఎవరికైనా వచ్చేస్తాను జాబ్లో. తప్పులు చేయడం వల్ల తెలిసి కూడా తప్పులు చేస్తారు కొందరు. సో ఇవన్నీ జాగ్రత్తలు ఎప్పుడైతే అనుభవం ద్వారా వస్తుందో అప్పుడు డెఫినెట్గా విన్ అవుతారండి. నా దగ్గరికి వస్తే కనుక జాబ్ ఇచ్చి పంపిస్తానండి, అందులో డౌట్ లేదు.